న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో వాహనదారులు భారీగా పట్టుబడ్డారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏకంగా 1300 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి డ్రైవ్ చేసిన మందుబాబులు పట్టుబడ్డారు. న్యూ ఇయర్ సందర్భంగా మందుబాబులు చేసిన హంగామాకు హద్దే లేకుండా పోయింది. ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నామనే విషయాన్ని కూడా మర్చిపోయారు. అటు వారి చేష్టలకు పోలీసులు తలలు పట్టుకోవాల్సింది వచ్చింది. నిన్న రాత్రి ఒక్కో మందుబాబు కథ ఒక్కో సినిమా సీను తలపించింది. కొందరు వ్యక్తులు ఆటోలు, బైకులపై హల్చల్ చేశారు. 2 ఆటోలను పక్కపక్కనే నడిపిస్తూ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగించారు. అంతేకాదు కొందరు మందుబాబులు ఆ 2 ఆటోపై నిల్చొని ప్రమాదకరమైన స్టంట్లు చేశారు. అక్కడ ఆటోలు లేదా మందుబాబులు బ్యాలెన్స్ తప్పితే చాలా ప్రమాదమే జరిగి ఉండేది. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే అసలు ఏం జరిగిందో మీరే ఓ లుక్ వేయండి. ఎక్కడి నుంచి వస్తారో తెలియదు కానీ మందు తాగిన ప్రతి ఒక్కరికి తెగ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేస్తుంది. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలని అనుకున్నా, లైసెన్స్, ఆర్సీ చూపించమని అడిగినా మా బాబాయ్ తోపు, మా అబ్బాయి ఊపు అంటారు. 5 నిమిషాల్లో మీకు కాల్ వస్తుంది చూడండి అని పోలీసులకే బెదిరిస్తారు. అలాంటి మందు మహానుభావుడు నిన్న నైట్ పోలీసులకు తగిలాడు. మనోడితో మీటర్ ఊదించడానికి పోలీసులు ఎంత కష్టపడ్డారో చూడండి. पकड़े यहाँ पकड़े थे क्या बात कर रहा हूँ देखो लाइन पे नहीं घर में मालूम होता जी धर्रा ठहरो हमारे बात हाँ पकड़े ना वीडियो नको निकालो वीडियो नको निकालो देखो निकालो. రూల్స్ గురించి ధైర్యంగా మాట్లాడాలంటే మాకు మేమే పోటీ, మాతో మాకే సాటి అన్నట్లు ఉంటారు మందుబాబులు. తాగిన విషయాన్ని ఒప్పుకోకుండా తిప్పి తిప్పి రూల్స్ అన్ని మాట్లాడతారు. నిన్న రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో నన్ను ఆపడానికి మీరెవరు అని పోలీసులపై ఎదురు తిరిగాడో మందుబాబు. ఇది నా షాపు, ఇది నా బండి, ఇది నా షాపు దగ్గర నా బండి పార్క్ చేస్తే తప్పేంటి అని పుష్ప రేంజ్లో పోలీసులతో ఆర్గ్యూ చేశాడు. అడ్డుకున్న తన ఫ్రెండ్కి కూడా చెంప చెల్లుమనిపించాడు. మందు వేస్తే అలా ఉంటుంది మరి. मैं पी के उर्वार से बरो नहीं बोल के नहीं बरो इन्हों लेन दो. मैं पी के उर्वार से बरो. तुम्हारे आदमी के पास वीडियो है. मैं गाड़ी पार कर रहे बाद तुम्हारे आदमी कैसा पकड़ता है मेरे को. वीडियो बताओ. हाँ लूजन नहीं कर रहा तुम लूजन कर रहे मेरे साथ. तुम वीडियो लियो प्रेस वाले भी ले रहे ना. मैं बोलता हूँ इन्हों गाड़ी पकड़ा दो मेरी वीडियो बताओ. मेरे को वीडियो बताओ. वीडियो बताओ इन्हें लिया वीडियो. मेरी गाड़ी पकड़ा दो वीडियो लियो. कहाँ है मेरी गाड़ी इसको लेके आओ बोलो. पार्किंग करे ना पार्किंग कराओ मेरी दुकान के पास. मेरी दुकान पे नहीं कराओ. मैं मेरी दुकान है वो मेरी दुकान है वो. मेरी कहीं को चाबी दो. मेरी दुकान है वो. मेरी दुकान के पास करा. मैंने पकड़ा मेरी गाड़ी पे तो मेरी गाड़ी ले लेके आता साथ में. मैं पार्किंग करा मेरी दुकान के पास. పోలీసుల కష్టాలు పగవాడికి కూడా రాకూడదు అన్నట్లు మారింది నిన్న రాత్రి పరిస్థితి. 1300 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. కనీసం 1000 మందితోనైనా పోలీసులు నానా తంటాలు పడి ఉంటారు. తనిఖీల్లో అడ్డంగా దొరికిన వాళ్ళు కూడా పోలీసులకు సహకరించలేదు. చేతనైతే బండి తీసుకుపోండి, తాళం మాత్రం ఇచ్చేదే లేదు. ఇది పోలీసులకు మందుబాబు చెప్పిన మాట.
ఆ డైలాగ్ విన్న పోలీసులు మాకెందుకయ్యా ఈ కష్టాలు అన్నట్లు చూశారు. तुम वहाँ पे देखो, अरे उन्ननी सार कैमराలు ఉన్నని ఏం ఉన్నని పర్వాలేదు लेके जाओ गाड़ी काय मालूम है तुम नहीं एक बात बोलोगे. నిన్న తనిఖీల్లో దొరికిన ఒక్కో క్యారెక్టర్ గురించి చెప్పుకుంటూ పోతే 2026లోకి పోతాం, ఎంటర్ అయిపోతాం కూడా. ఒక్కొక్కరు ఒక్కో ఆనిముత్యం. ఓ మందుబాబు పోలీసులు మీడియా ఇద్దరి మీద ఒకేసారి హల్చల్ చేశాడు. కేసు పెట్టుకో, వీడియో తీసుకో, ఏం చేస్తారో చేసుకోండి. ఇది ఆ మహానుభావుడి మాస్ డైలాగ్. ఓ మహిళ ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఎవరి మాట వినేలా లేడు మనోడు. मैं ये गाड़ी तुम लेके आ रहे ना, खुल के ले। मैं क्या बोल रहा हूँ, क्या होता ना वीडियो गाड़ी क्या करते प्लीज अम्मा प्लीज నిన్న దొరికిన మరో ఆనిముత్యం ఈయన. కరెంటు బిల్లులా చూపిస్తున్న ఈ బిల్లు మనోడి మందు మీటర్. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో 100 పాయింట్లు వస్తే బాబోయ్ అంటారు. అలాంటిది 10 పరీక్షల్లో టాప్ ర్యాంకర్ మార్కుల్లా ఏకంగా మనోడికి 550 పాయింట్లు వచ్చాయి. ఆ రిజల్ట్ రిపోర్ట్ చూసిన పోలీసులు కంగు తిన్నారు. దీంతో పోలీసులు మనోడి వాహనం సీజ్ చేయడంతో పాటు భారీగా జరిమానా విధించారు. ఒక్కొక్కరు ఒక్కో పర్ఫార్మెన్స్ ఇస్తూ పోలీసులను నానా ఇబ్బందులకు గురి చేశారు. అయితే అక్కడ మందుబాబులు ఎంత హల్చల్ చేస్తున్నా పోలీసులు మాత్రం ఓపిగ్గా సహనంగా పనిచేస్తూ పోయారు.